Hello, hi, Puritaru and hi, Vijay. So, today I am not Charmi, I am not your producer. Today I am representing all your fans, general audience. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ తీసుకొని మీ ముందుకి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. It touched one of the biggest numbers online and బయట కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు, స్కేల్ని అప్రిషియేట్ చేశారు, అన్నీ అప్రిషియేట్ చేశారు. బట్ కొంతమంది కన్నా ఎక్కువ మంది ఇంకొక ట్రైలర్ వస్తుందా ఎందుకు అని అడిగితే, ఈ ట్రైలర్ బాగుంది, కిక్ ఇచ్చింది, ఒక హై ఇచ్చింది, కానీ ఇందులో కథ తెలియట్లేదు. కథ ఏంటి, ట్రైలర్లో ఉన్న కనెక్టివిటీ అంత లేదు. బట్ మాకు నచ్చింది, మేము సినిమా చూస్తాము వస్తాము, బట్ కథ ఏంటి తెలియట్లేదు అనేది ఇది ఒక కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఫస్ట్ పురి గారు, వాట్ డూ యూ వాంట్ టు సే ఆన్ దిస్? ఫస్ట్ ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాను ఒకటి. ఇది ఫిల్మ్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ, ఎడ్రిలిన్ రష్ మీద వర్కౌట్ అయ్యే ఇది. ఆ మూమెంట్సే ట్రైలర్లో కట్ చేసాం. అండ్ ఇంకో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామంది ఎక్కువ డైలాగులు ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ హీరో క్యారెక్టర్ నత్తి. సో నత్తితో ఎక్కువ నేను డైలాగులు అవి చేస్తే బాగలేదు. నేను నిజంగా ట్రై చేశా 1-2 వర్షాలు చేద్దామని, అవి ఇంప్రెసివ్గా లేవు. అదొక కారణం. కథ ఎందుకు తెలియకపోయినా బట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఛాయ్ వాళ్ళ తల్లి కొడుకు ఇద్దరు రిక్షా దొక్కుతున్నారు, ఛాయ్ అమ్ముకుని బతుకుతున్నారు. వాడు ఏదో ఎంఎంఏ ఫైట్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్లో వెళ్తున్నాడు. ఇవన్నీ స్టోరీ కదా యాక్చువల్గా. యా, బట్ ద స్టోరీ ఈజ్ వెరీ రూటెడ్. కరీంనగర్ కుర్రాడు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ముంబై వెళ్ళి ఏం చేశారు, తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడడానికి తల్లి ఎలా కళ్ళగన్నది, వాడి తల్లి కళ కోసం వాడు ఎంత కష్టపడ్డాడు, ఏ రేంజ్కి వెళ్ళాడు. దిస్ ద స్టోరీ. నైస్. ఓకే. అండ్ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని రివీల్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ మైక్ టైసన్ బికాస్ వీ షాట్ విత్ మైక్ టైసన్. ఐ మీన్ యూ గైస్ షాట్ విత్ మైక్ టైసన్. అండ్ ఫ్యాన్స్ అందరికీ బాగా నచ్చింది దట్ మైక్ టైసన్, ఎస్, హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైగర్. ఇట్స్ హిజ్ మైక్ టైసన్స్ ఫస్ట్ ఏషియన్ మూవీ ఎవర్. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ దట్ లైగర్ టీమ్ హ్యాస్ డన్. కానీ ట్రైలర్లో మైక్ టైసన్, మామూలుగా మైక్ టైసన్ చాలా బ్రూటల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. దట్ ఈస్ ద ఇమేజ్ వీ హ్యావ్ ఆఫ్ మైక్ టైసన్. హీస్ బ్రూటల్, హీస్ వెరీ వాయిలెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని చాలా సరదాగా చూపించారు. ఒక కౌబాయ్ కాస్ట్యూమ్లో నవ్వుతూ చాలా సరదాగా చూపించారు. వాట్ డూ యూ వాంట్ అస్ యాజ్ ఆడియన్స్ to, how do you want us to take that? Hey! I'm a fighter! If you're a fighter, what am I? అక్కడ ఏముందో అలాగే తీసుకోండి. ఎందుకంటే ఏమి ఫిక్స్ అయిపోయి మీరు ఇలాగే ఉండాలని రావద్దు. సో మీరు మైక్ టైసన్ కొత్త లుక్ ఇచ్చారా? కొత్త లుక్ డెఫినెట్గా. ఓకే. సో మేము మైక్ టైసన్కి కొత్త లుక్ ఇచ్చారు అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇందులో ఈ క్లైమాక్స్ అనేది కొత్త సిచ్యువేషన్. ఇప్పటివరకు మనం చూడని సినిమాల్లో వచ్చినది, చూడండి ఎక్కడ రాని సిచ్యువేషన్ అది. నాకు ఈ మధ్య నాకు పుష్ప క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో వెళ్ళిన కూర్చొని హ్యాపీగా కామ్గా మాట్లాడుకుంటారు చక్కగా ఇద్దరు. అది కొత్తగా అనిపించింది. అది ఫైట్ లేదు, ఏం లేదు, అది కొత్త సిచ్యువేషన్. ఇందులో ఆ హీరోకి మైక్ టైసన్కి వచ్చే సిచ్యువేషన్ కూడా కొత్తది, అది ఏ సినిమాలో లేనిది. సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫైన్. ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండే ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, జనాలు వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. బట్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టలేం, థియేటర్లో చూడాలి. ట్రైలర్ పని ఏంది, ఈ సినిమా వస్తుంది, మీరు థియేటర్ రావాలి, అదే ట్రైలర్ పని. కథ చెప్పడం ట్రైలర్ పని కాదు. ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయింది, జనాలకి సినిమా వస్తుంది, ఎక్సైట్ చేసి థియేటర్కి రప్పేయడం. మీరు ఎక్సైట్ అయినంటే ట్రైలర్ జాబ్ ఇస్ డన్. And the job of trailer not to tell story, actually it's never the job, it's only to excite you, to bring you to theater la katha cheptam. And I think
ఓ ఫార్మాట్లో నడుస్తున్నాయి ట్రైలర్లు. ఏ ట్రైలర్ చూసినా ఓ ఫార్మాట్లో నడుస్తుంది. ఆ ఫార్మాట్ బ్రేక్ when Liger becomes a huge success and people start talking about the marketing campaign, you'll see a lot more trailers cut in this style. ప్రతిసారి కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ డైజెస్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్. ఇట్ సీమ్స్ ఇట్స్ అది కొంచెం అలవాటు అయిన ఫార్మాట్కి డిఫరెంట్ ఉన్నప్పుడు కొంచెం తేడా కొడుతుంటుంది. బట్ ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్ దట్ పూరి గారు డిడ్. అండ్ ఆల్సో వాట్ హీ వాస్ టెల్లింగ్ అబౌట్ నత్తి వి రియలైజ్ వాజ్ ఆ నత్తి వల్ల సీన్ మొత్తం పెడితేనే తెలుస్తుంది. బికాజ్ ఐ టేక్ సో మచ్ టైమ్ టు ఫినిష్. ఐ లవ్ యూ చెప్పడానికి నేను 10 సెకండ్లు తీసుకుంటా సినిమాలో. సో హోల్ సీన్ పెడితేనే కాంటెక్స్ట్ తెలుస్తుంది. చిన్న పంచ్ లైన్ లాగా పెట్టేయలేము. So దానివల్ల we took this format and I think it's a very, and later we saw even international films like Black Panther and all cutting after us. మన ట్రైలర్ వచ్చిన తర్వాత అది కూడా రిలీజ్ అయింది. అవును, వాళ్ళు కూడా ఇలా సేమ్ ఎగ్జాక్ట్ గా కట్ చేశారు. ఎమోషన్స్ బట్ ఎమోషన్స్ వి కెన్ కనెక్ట్ అవుతున్నాయి. వరల్డ్ ఎక్సైట్ అయింది అంటే we did like a వరల్డ్ ఎక్సైట్ అయింది. హైయెస్ట్ వ్యూ ట్రైలర్ ఇన్ ద కంట్రీ. సో and the love that we are getting wherever we go, it's all ట్రైలర్ వచ్చిన తర్వాత నా బాంబేలో ఇండియాలో ఎక్కడ నన్ను చూసే విధానం మారిపోయింది. అంటే వాళ్ళకి ఆ ట్రైలర్ ఇంపాక్ట్ పడ్డది. సో దట్ ఈస్ జస్ట్ ద జాబ్ ఆఫ్ ద ట్రైలర్. ఇంకా దానికంటే ముచ్చట ట్రైలర్ చేయాల్సిన పని ట్రైలర్ చేసేసింది. కరెక్ట్. నైస్. Liger, you chose to have multiple music directors and you worked with many of them. How did you think of something like this and why did you take this decision and how do you think this went? అండ్ ఇలా చేయటం కూడా నాకు కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అజీమ్ ఈజ్ ద మ్యూజిక్ సూపర్వైజర్. మ్యూజిక్ సూపర్వైజర్ అంటే ఏంటండి? తను మన స్టోరీ విని ద బెస్ట్ సాంగ్స్ నాకు ఏం కావాలనుకుంటున్నాను అవన్నీ పికప్ చేసి డిఫరెంట్ మ్యూజిక్ కంపోజర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వినిపిస్తుంటాడు. ఓకే. సో దానివల్ల అన్ని ఫ్రెష్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ హౌ వి డిజైన్ మొత్తం సాంగ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక్కొక్క కంపోజర్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ డిఫరెంట్. ఎస్, కరెక్ట్. సో ఈ బ్లెండ్ మీకు నచ్చిందా? ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే, నైస్. మనకి సౌత్ లో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అన్ని పాటలో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని చేసే అలవాటు. కరెక్ట్. బాంబేలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ చేయరు. కరెక్ట్. సో అక్కడ కల్చరు, అక్కడ స్టైల్. ఓకే. సో దాంతో వెళ్ళడం. ఓకే. ఈ అటాక్ అనే సాంగ్ మీ ట్రైలర్లో పెట్టారు. అది చాలా బాగా హిట్ అయింది. అది మళ్ళీ మీరు యూట్యూబ్లో ఫుల్ సాంగ్ కూడా పెడతారా? పెడతాం. ఎందుకంటే చాలా మంది ట్రైలర్ చూసినాక దాని ఫుల్ సాంగ్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్. గూగుల్ చేస్తున్నారు. కరెక్ట్. ఈవెన్ నేను అబ్రాడ్ యూట్యూబర్స్ కూడా వాళ్ళ వీడియోలో వెర్ ఈజ్ అటాక్, ఫైండ్ అవుట్, ఓపెన్ స్పాటిఫై అది ఇది చెక్ చేస్తున్నారు. కరెక్ట్. దొరకట్లా. ఆ ట్రైలర్లో ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేయలేదు. ఓకే. సో మేము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అటాక్ సాంగ్ బిఫోర్ రిలీజ్ వచ్చేస్తుంది. కిక్ యాస్ సాంగ్ అది. ఓకే, ఫెంటాస్టిక్. పురి గారు, యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ దాట్ మీరు 6 monthsలో ఒక ఫిల్మ్ ఫినిష్ చేసేస్తారు. అండ్ చేసిన ఫిల్మ్స్ కూడా అన్ని హిట్లు అవుతాయి, బ్లాక్ బాస్టర్లు అవుతాయి. ఇప్పుడు లైగర్ ఏమో 2020 Janలో మీరు ఫస్ట్ షెడ్యూల్ చేశారు. దాని తర్వాత అఫ్ కోర్స్ పాండమిక్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. బట్ స్టిల్ లైగర్ ఇస్ అ 3-year ప్రాజెక్ట్. కరెక్ట్. హౌ డిడ్ యూ ఫీల్ this 3 years and in future are you going to be doing 6 months, 8 months projects or are you going to take your own time and what is your comment on this whole new thing? పాండమిక్ ముందు నా సినిమాలు వేరు, పాండమిక్ తర్వాత నా సినిమాలు వేరే డిసైడ్ అయ్యాను. అండ్ లైగర్ ఈజ్ ద ఫస్ట్ మూవీ. నాది సెకండ్ ఇన్నింగ్స్ అనుకో. సెకండ్ ఇన్నింగ్స్. నా లైగర్ నా ఫస్ట్ మూవీ అనుకోండి.
ఇక్కడి నుంచి చేసే అన్నీ ఫుల్ ఎఫర్ట్ పెట్టి టైం తీసుకొని ఎంతైనా పర్లేదు చేసుకొని హ్యాపీగా చేయాలని డిసైడ్ అయ్యాం. నైస్. సో ఎవ్రీ మూవీ ఒక లైఫ్ టైం మూవీ లాగా Yes. అనుకుని చేద్దాం 10 అనుకుంటున్నాను. సినిమాలు చేద్దాం లైఫ్లో 10. సో నో మోర్ క్విక్ ఫిక్స్. నో I'm very happy Gabbar- to be starting your second innings with Setting Puri. innings with Second Liger innings, and the then first movie. JGM. మీ సెకండ్ ఇన్నింగ్స్ డెబ్యూ Debut. నాతో చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా Niజమే. feel And అవుతుంది. then Exactly. he's doing again Yeah, the JGM. second one JGM. Yeah. And JGM కూడా చాలా బిగ్ స్కేల్ లో నేను లైఫ్లో చాలా ఎక్స్పెరిమెంట్లు అయ్యి చేసా, చిన్న చిన్న గబగబా చేద్దామని అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు చేసి ఏం చేసినా మంచిగా చేద్దాం. నన్ను అందరు అడుగుతుంటారు పూరి గారితో బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ చేస్తున్నారు ఏంటి అని. నాకు చిన్నప్పుడు అంటే ఓ టీనేజ్ పెద్దోడిన వాళ్ళరా లైఫ్లో పెద్దోడిన వాళ్ళప్పటి నుంచి లైఫ్లో ఎపిక్ షిట్ చేయాలంటే పెద్ద స్టఫ్ చేయాలి అనే మైండ్ సెట్తోని బ్రతుకుతుండే. ఎట్లా చేస్తాను, ఎవరితో చేస్తాను, ఎలా జరుగుతుందో తెలియదు అని చేస్తే పెద్ద చేయాలి. బిగ్ షిట్ చేయాలి. అది నాకు పూరి గారిని కలిసినప్పుడు అది సింక్ అయింది. ఈయన అదే చేస్తే షేక్ చేయాలి, పెద్ద చేయాలి, లైఫ్లో గుర్తుండిపోయే చేయాలి Nice. అనే స్పేస్లో. సో సెకండ్ ఇన్నింగ్స్ ఆ స్పేస్ లో ఉన్నారు ఇప్పుడు. yeah, so I tell everyone that he is my do epic shit partner and that's why we are like back to back Yes. కొడుతున్నాం. Definitely fans are expecting Liger is going to be one epic For or sure. whatever you Yeah. call it. For And sure. JGM will be another one. Yeah, for It's sure. expected. Fans are expecting JGM to be much bigger. ఫుల్ Yes. మ్యాడ్నెస్ మేము ఓన్లీ మ్యాడ్నెస్ మీద పని చేస్తున్నాం. అది తెలుస్తుంది. టూ మ్యాడ్ పీపుల్ కలిసిపోయారు అంతే. ఇంకా అంతే. ఓకే, సో విజయ్, కమింగ్ టు యూ. Yeah. Are you very active on social media? Do you handle your own social media? Do you look into people's concern, positive, negatives, their feedbacks coming to you? How do you, are you in your own world or are you into this? How is it? అంటే నేను ఒరిజినలీ నాకు సోషల్ మీడియాలో ఉండాలని అస్సలు లేకుండే, బట్ ఆడియన్స్తో కనెక్ట్ ఉండాలంటే దిస్ ఇస్ మై ఓన్లీ వే. మనకు వేరే కనెక్ట్ లేదు. ఫర్ మీ ద ఓన్లీ వై ఐఎమ్ ఈరోజు ఇండస్ట్రీలో ఇలా సినిమాలు చేయగలుగుతున్నా, ఇలా ఉంటున్నా, విజయ్ దేవరకొండ అని గుర్తిస్తున్నారంటే వీళ్ళ ప్రేమ వల్లే. Correct. They are my background, they are my support, they are my strength, everything. Because of their love, I am who I am. Otherwise, there's nobody for me. సో ఐ రియలైజ్ దట్ వాళ్ళంతా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళతో టచ్లు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఐ డూ, ఒక సినిమా చేస్తే ఇంకా నాకు దట్ బికమ్స్ మై లైఫ్. సో నాకు టైమ్ డిస్ట్రాక్షన్, నాకు టైం ఉండదు దీని మీద. సో నాకు ఆ యాప్స్ నా ఫోన్ మీద ఉండడం ఇష్టం లేదు. సో మై ఫ్రెండ్స్ హ్యాండిల్ ఇట్. నా ఫోన్లో యాప్స్ ఉండవు, నేను చెక్ చేయను. బట్ everything that goes out on my social media is completely me. It's me talking to my people, to my rowdies as I call them, or to people who like me. So నేను పెట్టే ప్రతిదీ వాళ్ళ గురించి So నేను జనాలు ఫ్యాన్స్ మీకు కమెంట్ పెట్టినప్పుడు how do you think it will reach to you? It's reach you. మా టీం నాకు పంపిస్తారు జనరల్ మూడ్ వాట్ ఎవర్, నాకు లింక్స్ పంపిస్తుంటారు. యూ సెండ్ మీ సమ్ స్టఫ్. మా ఫ్రెండ్స్ నా సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు నాకు పంపిస్తారు. అండ్ నేను అవి చాలా సీరియస్గా తీసుకుంటా. నేను నాకు వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఆ ఒపీనియన్ నాకు మ్యాటర్ అవుతుంది. సో నాకు జెన్యున్లీ ఏదైనా కన్స్ట్రక్టివ్ అనిపిస్తుంది, వీళ్ళకి ఇది కావాలి, ఇది అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకోటి ఏమన్నా కావాలంటే then I plan my marketing to it. I tell my teams, I'll talk to you and I'll say mood ఇలా ఉంది, మనం వీళ్ళతో మాట్లాడాలి, ఇది అడ్రస్ చేయాలి. ఇఫ్ ఐ ఫీల్ లైక్ లేదు అంటే, ఇప్పుడు మ్యూజిక్ వీడియోలా ఉంది ట్రైలరు, ఇంకోటి కావాలంటే నాకు అది అనిపించలే. ఐ లిసన్ టు ఎవ్రీథింగ్ అండ్ దెన్ టేక్ డెసిషన్స్ ఆన్ వాట్ ఈస్ కరెక్ట్. బట్ ఫర్ మీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో నాకు చాలా, ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. బట్ ఐ డోంట్ హ్యావ్ ద యాప్స్ ఆన్ మై ఫోన్. పంపించినప్పుడు నాకు తెలుస్తుంది. Okay. Puri garu, you are known to give looks to your heroes. We go back from Desamudru or Temper or whatever. And now again, your hero is in that shape. How did this happen? How did you think? No one has shown their lowers, and it's a very gutsy thing to wear those shorts and literally stand out naked
holding that flag, you know, so you are communicating story with that flag, you're communicating your heroism, but then he is almost half naked. How did this thing happen between you, him? How did he transform himself? What actually went there? నేను యాక్చువల్గా ఈ లుక్ గురించి ఫస్ట్ స్టోరీ చెప్పినాక తనే క్యారెక్టర్ కోసం వర్కౌట్ చేసి అలాంటి లుక్ అది హెయిర్ పెంచి ఈవెన్ లోయర్ చూపించడానికి తనకి గట్స్ ఎవరు లోయర్ చూపించరు, Correct. బాల్స్ ఉండాలి చూపించడానికి. సో అది ఆ క్రెడిట్ అంతా తందే, నాది కాదు. అండ్ ఒక ఫ్రెండ్ లోయర్తో ఉన్న వీడియో చూపిస్తా, చిన్న నిక్కర్తో. నా ఫ్రెండ్ ఒకటి చూశాడు, ఏంటన్నా లోయర్ ఎవడు చూపించలేదు, ఎంత గట్స్ చూపించాడు అది ఇది అన్నాడు. మావాడు సినిమా కోసం ఏం చేస్తాడు, చడ్డీ కూడా తీయమన్నా తీస్తాడు మావాడన్నా. అది నేను సరదాగా అన్నా, రోజెస్ ఫోటో వచ్చింది అసలు నేను అన్నది తీసాడు అనుకున్నా. సో మీకు అలా స్ట్రాంగ్ అనిపిస్తుందా దట్ విజయ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడే ఫిక్స్ అయినా, సినిమా గురించి ఏదైనా. ఒకసారి కమిట్ అయితే ఇంకా చేసేయడమే. అండ్ నాకు పూరి గారు కథ చెప్పినప్పుడు, కథ విన్నప్పుడు నాకు వీడు అనిపించిండు ఇట్లా ఈ బాడీతోని ఈ జుట్టుతోని. అండ్ నేను MMA చాలా ఫాలో అవుతా, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్. సో నాకు తెలుసు వాళ్ళు అదే ఎట్లా విన్నప్పుడు ఉంటారో. అలా లేవు, ఇలా ఉన్నాడు. నేను పక్కగా ఐవ్ నెవర్ బీన్, మై హోల్ బాడీ చేంజ్డ్ ఫర్ దిస్. బట్ పూరి గారు ఏమన్నారు, లైట్గా ఐ నీడ్, డెఫినెట్లీ యూ నీడ్ టు బిల్డ్, బట్ లిటిల్ ఆర్మ్స్ ఇలా ఉంటే హీ కెన్ మేనేజ్. కొట్టేద్దాం అన్నాడు. హీ నోస్. ఐ వాజ్ లైక్ లేదు నాకు టైం కావాలి, నేను చేస్తే బీస్ట్ వైల్డ్ వెళ్దాం. ఎందుకంటే కథలు అది ఉండే అంత మంచి కథ, అంత బాగా ఆయన రాసినప్పుడు నా లేజినెస్ వల్ల నేను చేయకపోవడం వల్ల జస్ట్ డీసెంట్ బాడీ చేస్తే ఈ మజా రాదు. కథ కంటెంట్ అట్లా ఉన్నప్పుడు నేను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. నాకు నువ్వు అన్న ఒక మాట నచ్చింది, ఈ ఏజ్లో ఇప్పుడు ఇలాంటివి చేయకపోతే ఇంక నేను ఎప్పుడు చేస్తా. He said, I remember he said that ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ కథ మళ్ళీ రాదు, ఈ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు రాదు, కాబట్టి ఇప్పుడు ఈ చేయాలి. ఫైర్ కూడా చేస్తే మళ్ళీ ఎప్పుడు రాదు చేయాలి. ఇది చేయడానికి. కొట్టేయడమే అసలు, ఇప్పుడు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. యా నైస్. పురి గారు, మీ కెరియర్లో యూ హ్యావ్ వర్క్ విత్ మల్టిపుల్ హీరోస్, కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు. మీరు ఒక హీరోతో పనిచేస్తే మళ్ళీ ఆ హీరోతో మళ్ళీ పనిచేస్తారు. అండ్ నౌ యూర్ డూయింగ్ ద సేమ్, యూ వర్కింగ్ విత్ విజయ్ ఫర్ లైగర్, ఇన్ లైగర్ మళ్ళీ మీరు జేజేఎం చేస్తున్నారు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ దిస్ కాంబినేషన్? And what is your opinion on this combination and where do you see this going? రాకింగ్ కాంబినేషన్, మళ్ళీ మళ్ళీ పని చేయాలని కాంబినేషన్. అండ్ నాకు ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. Nice. నేను అంత ఎంజాయ్ చేస్తాను షూటింగ్ చేసినప్పుడు. కానీ Nice. Vijay, let's come to your body transformation. ఇది ఏదైతే మీరు చేశారు మీ బాడీ, డెఫినెట్గా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్ అని ఫ్యాన్స్కి జనాలకి తెలుస్తుంది. But we want to know more depth about your emotions, what you went through, do's and don'ts of body transformation, your bad days with it, and how has it affected you positively, negatively, whatever. ఐ థింక్ ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ఫిజికలీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఇన్స్పైర్ అవుతారు. చాలామంది ఫిజికలీ బిల్డ్ చేద్దామని దే విల్ హిట్ జిమ్స్, దే విల్ స్టార్ట్ వర్కింగ్ అవుట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ ఒకటి అందరికీ తెలవాల్సింది ఏంటంటే, నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు, ఫస్ట్ టైం కతిన్నప్పుడు నేను పూరి సార్ చార్మీని 2 months టైం అడిగిన, నాకు 2 months ఆఫ్ ఇవ్వండి, మంచిగా తిని, ఐ నో ఐఎమ్ డిసిప్లిన్డ్, గట్టిగా కొడితే 2 monthsలో బాడీ వస్తుంది అనుకున్నా. 2 months తర్వాత ఎంత క్లీన్ తిని ఎంత వర్కౌట్ చేసినా లైట్గా చేంజ్ వచ్చింది, కానీ the body didn't happen because we keep seeing this 60-month transformation videos, and I don't think it's possible in life. For me it was not possible at all. It took me almost like 1.5 year of eating clean and working out every day, which includes pandemic, which included the pandemic, no break, super disciplined undi, alcohol maneshna, sugar maneshna.
ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో చేస్తే 1.5 year తర్వాత ఈ ఫిజిక్ వచ్చింది. సో ఇట్ విల్ టేక్ అండ్ యూ జస్ట్ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ అట్ సమ్ టైమ్. ఒక 6 months తర్వాత ఐ వాజ్ స్టిల్ నాట్ హ్యాపీ. అంటే ఒక ఇమేజ్ ఉండింది, అది ఇంకా రావట్లేదు. ఐ హ్యాడ్ ఆస్క్ దెమ్ బాడీ లేని షార్ట్స్తో స్టార్ట్ చేయండి బికాస్ ఐ వాంట్ మోర్ టైమ్. ఐ వుడ్ కీప్ ఆస్కింగ్ ఫర్ మోర్ టైమ్ బికాస్ ఐ వాజ్ స్టిల్ నాట్ హ్యాపీ విత్ హౌ ఐ వాజ్. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. నేను ఒక్క తప్పు ఏం చేసిన అంటే యాజ్ అన్ యాక్టర్ మనకు టైం లైన్లు ఉంటాయి, పుష్ చేయాలి. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు లుక్ లైక్ అ బాడీ బిల్డర్, బట్ యూ నీడ్ టు మూవ్ లైక్ అ ఫైటర్. So what I was doing was I was working out like 4 hours a day weight training and very heavy weight training I was doing because I needed to bulk up, and immediately I was doing 1.5 hour of fight training. So normally that is not a good combination. When you lift very heavy, body anta tight avutundi. Appudu elli kicklu kotti spin kicklu kodte pressure వేరే మసిల్స్లో పడి స్పైన్ మీద పడి దాంతోనే picked up an injury which is taking me very actually లైగర్ తర్వాత ఇమీడియట్లీ మేము JGM చేద్దాం అనుకున్నాము. పూరి గారు రెడీ ఉండే, అంతా రెడీ ఉండింది. నా బాడీ కోఆపరేట్ చేయకపోవడం వల్ల అది కొంచెం లేట్గా స్టార్ట్ చేసి దెన్ ఐ వాజ్ లైక్ నేను ఒక మధ్యలో ఒక రిలాక్స్ సినిమా చేస్తా విచ్ ఇస్ నాట్ ట్యాక్సింగ్ ఆన్ మై బాడీ. సో ఐ హ్యాడ్ టు ఖుషి మధ్యలో చేసి తర్వాత మళ్ళీ JGMకి వస్తున్నా. సో ఐ థింక్ వెన్ యూ డూ ఇట్, ఈటింగ్ రైట్ is 50-60% of the job, discipline training, but try and recovery కూడా చాలా ఇంపార్టెంట్. నేను నా బాడీకి 1 day కూడా ఆఫ్ ఇవ్వకుండా కొట్టిన, బట్ ఇఫ్ యూ వర్క్అవుట్ యూ షుడ్ ఆల్సో రికవర్, స్లీప్ వెల్, దీస్ థింగ్స్ ఆర్ ప్రాపర్, మొబిలిటీ ఇట్లాంటివి. ఇట్స్ అ బిగ్గర్ కాన్వర్జేషన్ విచ్ ఐల్ హ్యావ్ అనదర్ డే, బట్ డూ ఇట్ కేర్ఫుల్లీ, రికవర్, గివ్ యువర్ బాడీ టైమ్ టు రికవర్ ఆల్సో అండ్ డోంట్ డూ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ ఐ డిడ్. Did you get any tips from Mike Tyson regarding the same? The thing I realized, Tyson eats a lot of food. But I realized that ఈ ఏజ్లో కూడా మనం ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు మేము ఎట్లా ప్లాన్ చేసినాము దట్ 9కి మనం స్టార్ట్ చేసేద్దాము, టైసన్ 12 వరకు జాయిన్ అయితే అప్పటి నుంచి టైసన్తో కొడదాము అని అట్లా ప్లాన్ చేసినాం స్కెడ్యూల్. ఎందుకంటే పెద్ద ఆయన స్టార్, చాలా పెద్ద ఆయనేమో రోజు 8కి వచ్చేటోడు, 8:30. I would come off so much before us to set, and then we had to hurry. So we changed all our schedules. And ఒకరోజు టైసన్తో మాట్లాడుతుంటే he was saying that he wakes up every day at 4 o'clock, does his workout and then come. So I was like, at this age also, if he's so disciplined towards his workout, that is something that we can... He said there is not a single day in his life he's not woken up at 4 and not worked out. Yeah. So when I asked him, Mike, there definitely there are days where you are injured and you are unwell. He said, nothing matters. He said, injury unna, health upset ఉన్నా, వాట్ ఎవర్, బోన్స్ ఇరిగిపోయినా, కాలు ఇరిగినా కొట్టుకుంటూ వెళ్తాను. ఎవ్రీ డే హీ స్టిల్ వర్క్స్ అవుట్. యా, దట్ ఈస్ సంథింగ్ 4కి లెవెల్లేను కానీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు లైఫ్లో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. ఓకే, సో ట్రైలర్లో రమ్యకృష్ణ గారు చాలా స్ట్రాంగ్గా, చాలా ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ ట్రైలర్లో మిమ్మల్ని షీ కిక్స్ ట్రైలర్, అందరికీ అదే నచ్చింది. యా, తల్లి అంటే ఇట్లా ఉండాలి అని చాలా కమెంట్లు వచ్చాయి. కానీ పురి గారు, మీరు ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్, మీ ప్రతి సినిమాలో మదర్కి మీరు చాలా వాల్యూ ఇస్తారు. ఇందులో ఈ మదర్ నెగిటివ్గా ఉంటూ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ట్రైలర్లో అదే మాకు అర్థమైంది. అంటే కొడుతుంది, అన్నీ చేస్తుంది. ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎలా రాశారు? అండ్ వీ వాంట్ టు నో సమ్ మోర్ అబౌట్ రమ్య ఇన్ లైగర్. ఇందులో రమ్య క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అంటే రమ్యని చూస్తే ఇలాంటి తల్లి ఉంటా, ఇలా ఉండాలి, ఆర్ వేరే తల్లి ఈవిళ్ళలాగా నేను ఉండాలి అనిపించేట్టుగా ఉంటుంది. వెరీ పాజిటివ్ అండ్ మోటివేటెడ్ తల్లి. కొడుకుని ఇంకా బాగా చూడాలి అని తిడుతుంది. అంటే తప్పు చేస్తే కొడుతుంది. రియల్ లైఫ్లో కూడా కొట్టాలి పిల్లల్ని తప్పు చేసేవాడు. అండ్ రమ్య కృష్ణ గారు చేయటం వల్ల ఆ క్యారెక్టర్ ఇంకా ఎక్కడికో వెళ్ళింది. అది రమ్య కాకుండా నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను.
అది చేయడం వల్ల రేంజ్ మారింది. అంటే వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకున్నా నాకు అసలు ఇలా వస్తుండదు నాకు. అండ్ రమ్యకృష్ణ గారితో పనిచేయడం నాకు ఫస్ట్ టైం. గ్రేట్ యాక్టర్. అండ్ ఒక ఉమెన్ ఒక హీరోని ఇలా కిక్ చేయడం అనేది ఏ హీరోస్ యాక్సెప్ట్ చేయరు. చేంజ్ చేయమంటారు కానీ మీరు అంతా ఇలా ఉండి ఇలా పడ్డారు. అండ్ అందులో తెలుస్తుంది దట్ యూ యాక్సెప్టెడ్ దట్ కంప్లీట్లీ. వీ వాంట్ టు నో మోర్ అబౌట్ హౌ డిడ్ యూ అగ్రీ ఆన్ దిస్? అంటే నాకు ఒకసారి సెట్ మీద ఉన్నప్పుడు నేను లైగర్, రమ్య మ్యామ్ అమ్మ, ఇంకా అమ్మ ఏమన్నా చేయొచ్చు లైగర్ని. నాకు సెట్ మీద ఇంకేం నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. విజయ్ దేవరకొండ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ షీఈస్ మై మదర్ అండ్ అనన్య ఇస్ ద గర్ల్ ఐ లవ్ అండ్ టైసన్ వాట్ ఎవర్ రిలేషన్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఇఫ్ సంబడి ఐ డోంట్ లైక్ దెమ్, అంతే సెట్ మీద అంతే. అండ్ చిన్న ఉన్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయిలు పరిచయం అయ్యి రాత్రి నైట్ కాల్ ఆఫర్లు ఉంటాయి, నైట్లో 100 minutes ఫ్రీ ఇట్లాంటివి వేయించుకొని అమ్మాయిలతో మాట్లాడుతుంటే మా మమ్మీ మస్తు తిట్టేది, కొట్టేది కాదు కానీ ఎందుకంటే మా రిలేషన్ అలాంటిది. మమ్మీ నన్ను తిట్టి అరచి పడుకోబెట్టి రేపు కాలేజ్ ఉంది పొద్దున్న ఇవ్వాలి ఏంది ఏమవుతుంది ఫోన్లు లాగేసుకొని ఇట్లా చేసేది. కానీ లైగర్ రమ్య వాళ్ళు దే కమ్ ఫ్రమ్ కరీంనగర్, ఓ ఊరు నుంచి వచ్చి రోడ్ల మీద ఛాయలు అమ్ముకుంటూ వాళ్ళ లైఫ్ అది. రమ్య బాలామణి, రమ్య గారి పేరు సినిమాలో బాలామణి లైగర్ని ఎంత ప్రేమిస్తుందో, వాడు తప్పు చేస్తే అంత వైలెంట్గా ట్రీట్ చేస్తుంది. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, హౌ దే different mother and son relationships are different. She does it purely out of love. Tough love is and liger లాంటోడిని అట్లనే డీల్ చేయాలి, లేకపోతే వినడాడు, లేకపోతే ఇంకా సో అట్లనే డీల్ చేయాలి. వాడు సక్సెస్ఫుల్ అవ్వడం, అమ్మని ప్రౌడ్ చేయడం. నేను రమ్య గారితో కాలుతో తన్నాలి అంటే అయ్యో తప్పు కదండి, అదే తన్నండి కదా. విజయ్కి తెలుసా ఇది, విజయ్కి తెలుసా అంటే విజయ్ తనకు తెలియదు, మీ అమ్మాయి కదా కాలుతో తన్నేది, తప్పే ఉంది అంటే అవును ఎన్నిసార్లు షార్ట్ చేసే ముందు కూడా అడిగేది నిజంగా తన్నారా. అది ఎంతమందికి నచ్చింది, చాలా మందికి నచ్చింది. నార్త్ సౌత్ ఎక్కడ చూసినా అవును చాలా మందికి నచ్చింది, కనెక్ట్ అవుతారు. అలీ గారు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఉంటారు అండ్ అలీ గారుకి ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది సినిమాలో, అది ఎప్పుడు చూసినా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో అలీ గారు ఉన్నారు. సో దాని గురించి ఇందులో అలీ గారికి ట్రాక్లు ఏం లేవు, బట్ దేర్స్ రోల్ ఉంటుంది. ఇంతకుముందు పాత సినిమాలో చేసినట్టు ఏదో కామెడీ ట్రాక్లు అలాంటివి చేశారు. క్యారెక్టర్ కొన్నిసార్లు వచ్చి వెళ్తుంటారు. బట్ నా లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఎక్కువ సినిమాల్లో అలీ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా అవును ఎప్పుడూ ఉంటాడు. అలీ పర్సనల్ గా కూడా బాగా క్లోజ్ అలీ గారు. యా నైస్. అండ్ ఇందులో గెట్ అప్ సీను, వంశీ, అండ్ వి హావ్ విషు ఇన్ ద ఫిల్మ్ హూ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యూ ఇన్ యువర్ కంపెనీ. కరెక్ట్. సో a lot of bunch of people who are there with our Telugu essence. Now you have to talk about Ananya. Ananya from 2020 to Ananya from 2022. A rich girl, అమ్మాయి క్యారెక్టర్, హీరోని మళ్ళీ స్టోరీ చెప్పండి మేము వెయిటింగ్ ఇక్కడ. వద్దు కానీ ఫ్యాన్స్ వెయిటింగ్. బట్ సినిమాలో మాత్రం వర్క్ చేసినప్పుడు మాత్రం లాస్ట్ 2 yearsలో అనన్యలో నేను చాలా చేంజ్లు చూసాను. ఎదిగే వయసు కదా పిల్లలు, మారిపోతున్నా ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మారిపోతుంటుంది. ఒక్కొక్క సాంగ్కి బిగినింగ్స్కి చాలా తేడా ఉంటుంది. నేను నిన్న అనన్యకి చెప్పా, ఇంకో 1 yearలో నువ్వు ఇంకా బాగా మంచిగా తయారవుతావు, అప్పుడు ఇంకో సినిమా చేద్దాం. ఇట్స్ గ్రోయింగ్ యాక్చువల్లీ. ఆమె రోజు నన్ను అడుగుతుంది, లైగర్ 2లో నేనే ఉన్నా కదా, రాస్తున్నారు. లైగర్ 2 ఏదో వినిపించింది. యా అంటే వి వర్ టాకింగ్ అబౌట్ ఇట్ దట్ చేయాలి దీనికి, బికాస్ క్యారెక్టర్స్ ఇంత ఇంట్రెస్టింగ్, మదర్ క్యారెక్టర్. లైగర్ 2 చేయమని అడిగింది ఫస్ట్ కరెంట్. లైగర్ 2 చేయాల్సి వస్తుంది ఇది అని. ఓకే, సో ఇది మీ ఇద్దరు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. ప్రాపర్గా చెప్పాలంటే ఫస్ట్
ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్. పురి గారు, పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే 5 లాంగ్వేజెస్ సెన్సర్, 5 లాంగ్వేజెస్లో రిలీజ్. ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా అంటే మీరు ఇది చాలామందికి రికమెండ్ చేస్తారా లేదా వద్దు మన భాషల్లో మన స్టేట్లోనే తీస్తే బెటర్ లేదా పాన్ ఇండియా బెటర్? వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇట్? అది వాళ్ళ పర్సనల్ చాయిస్. పాన్ ఇండియా అందరికీ ప్రజెంట్ చేద్దామా ఒకటి బిగ్ వేలో, లేదు నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చేస్తానన్నది అది కూడా మంచిదే. బట్ నీ రీజనల్ లాంగ్వేజ్లో నువ్వు చిన్న సినిమా తీసినా సరే మ్యాడ్నెస్తో తీస్తే నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేయకలే, పాన్ ఇండియా అంతా చూస్తారు. నైస్. ఇప్పుడు లోకల్ కంటెంట్ మీరు బాగా పిచ్చిగా తీస్తే లోకల్ విల్ బికమ్ గ్లోబల్. నైస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్కోస్, మనీ హిస్ట్, ఇవన్నీ ద షార్ట్ ఇన్ స్పానిష్ మనం చూసాం. ఇంకా అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, అర్జున్ రెడ్డి తెలుగు మూవీ తను తెలియజేశాడు. ఇవాళ విజయ్ ఎక్కడికి వెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళందరూ చూసారు లోకల్ ఈజ్ గ్లోబల్. నైస్. యా. అండ్ లైగర్ బడ్జెట్ చాలా పెరిగింది, బాగా భారీగా అయింది లైగర్ సినిమాకి బడ్జెట్. మామూలుగా మీరు వేరే ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు బడ్జెట్ కంట్రోల్లో చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు అని మీకు ఒక బాగా ఇమేజ్ ఉంది. కానీ దీనికి బడ్జెట్ చాలా భారీగా అయింది. ఎంత అయిందంటారు? ఇదిగో బడ్జెట్ చెప్దా అని ఇంత అయింది అని చెప్పడం ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు 200 అయిందని అనుకో, అంత ఎందుకైంది అని బయట డిస్కషన్లు ఉంటాయి. పోనీ నిజంగానే 500 కోట్లు ఖర్చు పెట్టాం అనుకో, ఇప్పుడు బయర్లు అందరూ వచ్చి వాళ్ళు పాపం 500 ఖర్చు పెట్టారమ్మా, ఒక 600 ఇద్దామని కట్టరు. ఆ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ ఉన్నదో అంతే డబ్బు వాళ్ళు తెచ్చి కడతారు. మరి ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టాం? ఎందుకంటే క్వాలిటీ కోసం, మంచిగా తీయాలని. సొంత సినిమా కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, దానివల్ల పెట్టాం. అండ్ పెట్టిన ప్రతి రూపాయి రేపు పొద్దున మీ సినిమా మీద చూడొచ్చు. మీరు అందరూ సినిమా చూస్తారు, అందరూ ఎక్స్పర్ట్సే. సినిమా చూసినప్పుడు మీకే తెలిసిపోద్ది ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడేంటో. నేను ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు ఫిగరు. ఒక్క రోజు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు. హీ నెవర్ వేస్టెడ్ ఎ సింగిల్ సీన్. అందరం కష్టపడి ప్రతి రూపాయి అక్కడే ఉంటుంది. రేపొద్దున కష్టమైన నష్టమైనా మనమే పడతాం కదా. ఫిగర్లు ఎందుకు చెప్పడం? మంచి సినిమా అయితే తీసాం. అర్థమైంది. బట్ జనాలు థియేటర్కి ఎక్కువ రావట్లేదని ఒక సైడ్ నుంచి కంప్లైంట్ ఉంది. బాక్స్ ఆఫీస్ నంబర్స్ అంత గ్రేట్గా చేయట్లేదు, ఫుట్ ఫాల్స్ పడిపోయే అనేది కూడా ఉంది. కానీ మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ చూస్తుంటేనేమో చాలా బిగ్ లెవెల్లో ఉన్నాయి. మీరు బడ్జెట్ పెట్టడం కానీ, మీరు లాక్డౌన్లో ట్వీట్ పెట్టారు ద 200 is too low, I'll make more in theaters. OTT ఆఫర్ వచ్చినప్పుడు, డైరెక్ట్ టు OTT రిలీజ్ చేయడానికి లైగర్ వచ్చినప్పుడు, సో బడ్జెట్ పెరిగింది, కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బాక్స్ ఆఫీస్? బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబర్. నాట్ దట్ నంబర్స్ మ్యాటర్, బట్ యూ వాంట్ అంటే సంబడీ టోల్డ్ మీ ఇన్ మై కెరియర్, అంటే వెన్ సినిమాలు దొరకడం కష్టంగా ఉన్నప్పుడు, అవుతుందా ఇంకో సినిమా దొరుకుతుందా అన్నప్పుడు, సంబడీ టోల్డ్ మీ నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది, నీ ధర్మం నువ్వు కరెక్ట్ చేయని. అండ్ ఇట్స్ స్టక్ టు మీ. So from then I just think I'll put my best effort and the rest will happen. I will not leave anything. And ee film lo not just me, I saw Puri garu, I saw you, I saw Vishu, Ananya. Everybody has given their best, everything, like without wasting like 1 rupee, 1 day, nobody gave less than 100%. To the film, the choreographers, the cinematographer, the direction department. So I feel like content strong undindi. Everybody gave everything. There is literally nothing more I could have done for the film. As an actor, humanly, I've given my all. Na capacity ki daati chesesna.
అండ్ ఈవెన్ బడ్జెట్ పెరగడం కూడా ఐ ఫీల్ లైక్ వీ న్యూ వీ హ్యాడ్ వెరీ గుడ్ కంటెంట్. ఫస్ట్ స్కెడ్యూల్ చూస్తున్నప్పుడు మజా వచ్చి అరే నెక్స్ట్ది అస్సలు కాంప్రమైజ్ కాకూడదు, నెక్స్ట్ సెట్ సూపర్ వేయాలి, ఫైట్ ఖతర్నాక్ చేయాలి. అది చూసి అరే ఇట్లొచ్చింది, వీ వుడ్ ఎడిట్ ఇట్ అండ్ వాచ్ ఇట్ బ్యాక్ అండ్ ఐ థింక్ వీ వర్ లైక్ ఇట్స్ కమింగ్ సో ఒక్కొక్క స్కెడ్యూల్కి అట్లా పెరుగుతూ ఇంకా టైసన్నే దింపాలి ఎంత ఖర్చు అయినా. ఫారిన్ ఫైటర్లు స్టేడియం, వాడు ఇంటర్నేషనల్ ఫైట్ కొట్లాడుతుందంటే స్టేడియం ఎట్లుంటుంది UFC స్టేడియం అట్లా దింపాలని we just kept going all out and today it's paying off in some way. Release inka gaale, but I strongly believe, it's just my belief that it's going to pay back, that people are going to love it and that we are going to see something very big is a belief. ప్రస్తుతానికి బజ్ ఏంటంటే బయట నాన్ థియేట్రికల్ నంబర్స్ చాలా భారీగా క్లోజ్ అయ్యాయి. థియేట్రికల్ నంబర్స్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా. అండ్ థర్స్డే రోజు లైగర్ రిలీజ్ చేస్తున్నారు. సో బయట బజ్ ఏంటంటే ఫస్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డేకి ఆల్ బయర్స్ సేఫ్ అయిపోతారు, సండే నుంచి ఇంకా అందరూ ప్రాఫిట్స్లో ఉంటారు అని ఒక బస్ అయితే ఉంది. సో మీ కాన్ఫిడెన్స్ అయితే బయట అలాగే ఉంది, బస్ ఉంది. పొరపాటున జనాలు రాలేదు, పొరపాటున సినిమా బాలేదు అని వచ్చిందంటే that's not an option to me. For me it's not an option. ఎందుకంటే బయట జనాలు రావట్లేదు అనేది కంటిన్యూస్గా నడుస్తుంది. నేను ఒక్కసారి మనం లాక్డౌన్లో we were doing the poster shoot. I had only one request from the world that నాకు లైగర్కి, అంటే అప్పుడు కోవిడ్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఆగుతుందా లేదా తెలియదు, థియేటర్లు ఎప్పటికైనా 100%, అంటే ప్రపంచం ఎట్లుంటుందో దీని తర్వాత మనకు తెలియని క్రమంలో నా ఒకే ఒక కోరిక టు సంబడి హయ్యర్ దెన్ మీ, బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, వాజ్ నాకు లైగర్ రిలీజ్కి కోవిడ్ లేకుండా, అంటే జనాలు సిక్ కాకుండా, హాస్పిటలైజేషన్ ఇట్లా లేకుండా, థియేటర్లు 100% ఆక్యుపెన్సీ నాకు ఇస్తే థియేటర్లు మేము నింపుతాం అనే ఫీలింగ్లో నేను ఉంటున్నాను. లైక్ అదొక్కటి మా చేతిలో లేదు. యూనివర్స్ దేవుడా నాకు 100% ఆక్యుపెన్సీ నువ్వు ఇయ్యి, తర్వాత మిగతాది మేము చూసుకుంటాం అనే ఒక్కటే కోరిక ఉండే, అది వచ్చింది. నౌ ఫిల్లింగ్ ద థియేటర్స్ ఇస్ అవర్ జాబ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. నైస్. మీరు బాలీవుడ్లో కరణ్ జోహర్, ధర్మా ప్రొడక్షన్స్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయ్యారు. ఎవరైనా దే అటెంప్ట్ ఫర్ దిస్ టైఅప్ బికాస్ ది హెల్ప్ ఆఫ్ విజిబిలిటీ ఇన్ ద నార్త్ రీజన్ గెట్స్ బెటర్. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు తెలుగు, ఆంధ్ర, సౌత్లో కంటెంట్ ఏం బయటికి పెట్టినా ఇది బాలీవుడ్ లాగా ఉంది, ఇది బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకి అంత మన తగ్గట్టు లేదు అనేది కంటిన్యూస్గా కమెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ పురి గారు మీరు దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏదో చిన్నది చూస్తారు, 1 minute ట్రైలర్ చూస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఏవో కొన్ని డౌట్లు వస్తాయి, ఇలాంటి ఎక్స్పోజ్ చేస్తారు. మొత్తం సినిమా చూస్తే ఇలాంటి డౌట్లే ఉండవు రేపు సినిమా చూసినాక. అండ్ బాలీవుడ్ లాగా ఉంది, హాలీవుడ్ లాగా ఉంది అంటే మంచిదే కదా, బెటర్ విజువల్స్ మీరు చూస్తున్నట్టే కదా లెక్క. బట్ ఎన్ని విజువల్స్ ఎంత ఖర్చు పెట్టినా లోకల్ స్టోరీ ఉంటుంది చూడు, మనం చెప్పే స్టోరీ అది రూటెడ్ ఉన్నది కాబట్టి. సో లైగర్ లో అది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ లోకల్ మాస్ మసాలా నేటివ్ అనేది మొత్తం లైగర్ లో ఉంటుంది, కానీ అది మాత్రం మీరు బయటికి పెట్టట్లేదు. నేను ఎందుకు పెట్టలేదు, వచ్చిందిలే, బట్ ఇది కామెంట్ అంతే. పక్కా తెలుగు సినిమా వస్తుంది విచ్ ఇస్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ. అంటే ఇది కొంచెం ఫీలింగ్ ఆ పాటల వల్ల వచ్చింది, బికాజ్ వీ హ్యాడ్ హిందీ కంపోజర్స్ అండ్ మన షూటింగ్ టైంకి మనకు ఫస్ట్ ఆ పాటలు వచ్చినాయి కాబట్టి దానివల్ల కొంచెం ఫీల్ వచ్చింది. కానీ స్క్రిప్ట్ పరంగా, కథ పరంగా మన ఊరు నుంచి షేక్ చేసే సినిమా, మన పూరి గారి రైటింగ్, పక్కా తెలుగు సినిమా మేడ్ ఫర్ ఇండియా is the film. When they see it, they will see it. Nice.
నైస్. ఈ డిస్కషన్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ జెన్యున్ డౌట్స్ అండ్ ఫియర్స్ పీపుల్ మైట్ బి హ్యావింగ్. Correct. ఇంకొంచెం కంటెంట్ కావాలి. సో ఐ అది అండర్స్టాండ్ ఇట్, love తోనే. ప్రేమతోనే. బట్ ఇట్ Concern ఈస్ is out of love. కానీ అట్లాంటి భయాలు ఏం అక్కర్లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు థియేటర్. ఫుల్ మాస్, మసాలా, Yeah. విసిల్స్, పక్కా. పేపర్స్ అన్నీ. పక్కా 100%. Nice. Thank you. And now, me as producer, as Charmi, I want to express few things. యా సో బేసిక్లీ ఈ ఆగస్ట్ నెలలోనే 2019లో నేను పురి గారు మిమ్మల్ని కలిసి ఈ కథ చెప్పడం జరిగింది. కథ విన్ని వెంటనే ఫస్ట్ రియాక్షన్ మెంటల్ ఉంది అని ఇలా నన్ను చూసి నేను ఇలా ఒక క్యూరియాసిటీతో ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, నచ్చిందా ఏంటని. మెంటల్ ఉంది, దింపుదాం అని అక్కడ మొదలైంది. 2020 జాన్ ఫస్ట్ మ్యాసివ్ షెడ్యూల్ చేశాము. అది ఆల్మోస్ట్ 45 days ఆఫ్ షెడ్యూల్ చేశాము. బిగ్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ షార్ట్ అండ్ ఫినిష్డ్ అప్పుడు. దెన్ మార్చ్ 2020 ద ఫస్ట్ లాక్డౌన్ హ్యాపెన్. And then the second lockdown happened, and it was going on and on and on. Through these tough times, I know you had to keep up your body. నాకు బాగా గుర్తుంది, లాక్డౌన్ పీక్లో జరుగుతుంది. విజయ్కి ఒక్కరోజు చిరాకు వచ్చింది. కొడుతున్నా రెడీగా ఉన్నా, షూటింగ్ లేదు, జరగట్లేదు. నాకు కాల్ చేసాడు విజయ్, చార్మి షూటింగ్ కావాలి. షూటింగ్ ఎక్కడ అంటే, అమ్మా లాక్డౌన్లో ఉన్నాము, ఎప్పుడు అవుతుంది ఇది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు దింపుతాము, నన్ను తీసుకెళ్ళు షూటింగ్కి, నేను షూటింగ్కి వెళ్ళాలా కొట్టాలా మరి అనేది. 2 years ఆ బాడీ మెయింటైన్ చేయాలి, మజిల్స్ కాపాడుకోవడం అంటే రూమ్లో కూర్చొని మోటివేషన్ లేకుండా, షూటింగ్ లేకుండా అంటే నాట్ ఎ జోక్. అండ్ దెన్ మాకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, అందరికీ కోవిడ్ టైమ్స్లో అందరికీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. బట్ యాజ్ ప్రొడ్యూసర్స్ it was a bit on the higher side, the challenges. But one thing I have to say that whatever we went through till today, me and Puri Garu as producers, as business partners together, చాలా మంది చాలా చెప్తారు, నెగటివ్స్ అయితే ప్రొడ్యూసర్స్కి ఎక్కువ చెప్తారు. నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక 95% నెగటివ్సే వింటాను. అది మన గురించి ఉండొచ్చు, సినిమా గురించి ఉండొచ్చు, షూటింగ్ జరగట్లేదు లేదా షూటింగ్ జరుగుతుంది ఇలా అయిపోయింది ఉండొచ్చు, నీ గురించి ఉండొచ్చు, ఆయన గురించి ఉండొచ్చు, పాస్ట్ గురించి ఉండొచ్చు. అండ్ జనాలకి నెగటివ్ మాటలు అంటే కొంతమందికి అది ఇష్టం, అది ఒక ప్లెజర్ లాగా ఫీల్ అయిపోయి పాస్ట్ అన్నీ ప్రెజెంట్లో తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ ముందు పెడుతూ ఉంటారు. అన్నీ ఫైట్ చేసి పూరి గారు, నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది, ఏంట్రా అని, అవసరమా ఇంత అని. లాక్డౌన్లో అస్సలు డబ్బు లేనప్పుడు ఓటీటీకి అమ్మడానికి భారీగా ఆఫర్ వచ్చింది. జేబులో ₹1 లేదు. అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ కావాలి. అది పూరి గారి వచ్చింది. నిజంగా ఐఎమ్ సారీ, బట్ నీ కష్టాలు నాకు అర్థం అవుతున్నాయి. ఎన్నిసార్లు ఏడ్చుంటావు. సారీ. No, okay. ఇంత జరిగినప్పుడు సినిమా రిలీజ్ చేయాలి, కోవిడ్, 50% ఆక్యుపెన్సీ. వీ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఫిల్మ్, జనాలు థియేటర్లోనే చూడాలి, కానీ 50% ఆక్యుపెన్సీ. స్లోగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత డేట్స్ దొరకట్లేదు, వేరే సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు ముందుకు రావాలి. మొత్తానికి ఆగస్ట్ 25th లాస్ట్ ఫిల్మ్ ఇదే మంది తీసుకొచ్చాము.
ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది. ఈ మొత్తం ఒక జర్నీ ఉంది కదా విజయ్, ఎన్నిసార్లు గివ్ అప్ అయ్యాం. ఒక స్ట్రాంగ్ పురి లాంటి మనిషి కూడా ఎన్నిసార్లు అలా అనిపించింది. ఓన్లీ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అండ్ పురి గారు, ఓన్లీ 2 things got us here. One is Vijay Devarkonda. You జనాలకి తెలీదు విజయ్ ఎంత స్ట్రాంగ్గా నిలబడారు విత్ మీ అండ్ పూరి గారు. ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడు ఏమీ అడగలేదు, ఎప్పుడు ఏ కంప్లైంట్లు లేవు, ఎప్పుడు ఏమీ లేదు. యూ వర్ ఆర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ విజయ్ that we could bring Liger till here today. Trust me. And the content. Liger as a content. Trust. This content got us here today. And I really can't thank you enough, Vijay. Seriously, I am... We will rock ante. आग लगा देंगे వాట్ లగా దేంగే. థియేటర్కి అందరూ వస్తారు. థ్యాంక్ యూ. యూనో మనమే కాదు, ఈవెన్ ఆడియన్స్ కూడా ఓ మంచి చూపించండి రా నీ అమ్మ, థియేటర్కి వస్తాం, సెలబ్రేట్ చేస్తాం అనే మూడ్లో ఉంటారు అందరూ. వెయిటింగ్ ఇది అలాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైగర్ తర్వాత మళ్ళీ JGM. We have to rock. Yeah. Yes, let's do it. కొడదాం. Thank you. ఈరోజు యాజ్ టీమ్ లైగర్ మేము ఇక్కడ ఉన్నామంటే సినిమా ఇంత బజ్ క్యారీ చేస్తుందంటే, ఇండియాలో ఎక్కడ వెళ్ళినా ఇంత ప్రేమ వస్తుందంటే అదంతా ఇక్కడ స్టార్ట్ అయింది. మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు ప్రజలతో పూరి గారి జర్నీ, నా జర్నీ, మా అందరి జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను ఇండియా షేక్ చేస్తా అని చెప్పిన, కానీ అదో తప్పు స్టేట్మెంట్. మనం ఇండియా షేక్ చేయాలి. August 25th. You guys mean a lot and సాలిడ్ సినిమా దింపుతున్నాం. ఇంకా కలిసి షేక్ చేద్దాం August 25th. ఆగ్ లగా దేంగే.